ఈ మధ్యలో ఒక మీటింగ్ లో తిన్మార్ మల్లన్న గారు కొన్ని వ్యాఖ్యలు చేశాడు. రెడ్డిలంతా మా ఉచ్చదాగండి అని. ఓకే, దీన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. మీరేమంటారు దీనిపై? ఒకటి గుర్తు పెట్టుకోండి భాయ్ సాబ్, తీన్మార్ మల్లన్న చెప్పడానికి కారణం ఏంటంటే రెడ్డిలకు, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీస్కి అందరికీ కూడా ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. ఇప్పుడు కాదు, తాత ముత్తాతల కాంచి కూడా. అందులో ఎవడో చీడ పొరుగు ఏం మాట్లాడిండు, బీసీలు అందరూ కలిసి మా ఉత్సాదాగాలని చెప్పాడు. ఆ మహేందర్ రెడ్డి అని పేరు, ఏం పేరు, మహేందర్ వాడు కామెంట్ డైరెక్ట్ కామెంట్ పెట్టడము. ఎవరన్నా మాట్లాడిండు, ఫోన్లో ఎవడో మాట్లాడి వేరే విషయం. డైరెక్ట్ తీన్మార్ మల్లన్న ఇప్పుడు స్టూడియోకి సంబంధించి వాళ్ళకి డైరెక్ట్ మెసేజ్ పెట్టిన తర్వాత ఆ మెసేజ్ అది తీన్మార్ మల్లన్న ఒక్కడే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో బీసీలందరూ కూడా స్పందించవలసి వస్తుంది. టైం వస్తే వాడు దొరికితే వాడిని దొరికించుకోవాలంటే పెద్ద పని కాదు. వాడు దొరికితే తీసుకుపోయేసి నటి రూపాయలు బట్టలు ఇప్పి దాంతో ఎక్కడెక్కడ పలగొట్టి తంబాలా కట్టేస్తాం. బీసీలందరూ దొరుకుతూ ఉండరా అవలానాలు అనుకుంటారా? బీసీలు నిజంగానే బీసీలందరూ సమయమే పాటిస్తారు కాబట్టి ఎవడో ఫాల్తుగాడు ఎవడో ఒక మాట అన్నాడు, దాన్ని పట్టుకొని మొత్తం ఉన్న రెడ్డిలందరినీ కూడా మనం ఇది చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అందరూ కూడా ఓపిక పట్టుకొని ఎవడో అంటాడు ఏదో అని చెప్పేసి చూడనట్లా విడిచిపెట్టడం జరిగింది అంతే తప్ప స్పెషల్గా బీసీలందరూ కూడా ఏదో గాజులు వేసుకున్నారని కాదు, ఏదో అవలానాలని కాదు. బీసీలందరూ నిజంగానే ఏకం అయిపోయి ఏదైనా చేసేస్తే ఏమవుతుంది? ప్రభుత్వం కూడా హెచ్చరించాలి కదా. అవును, ప్రభుత్వం కూడా ఏం చెప్పాలి, ఎవడైతే చెప్పిండో వాడిని ఇమ్మీడియట్లీ పిలిపించేసి ఏమరా అని చెప్పేసి కౌంటర్ ఇచ్చి అవసరం అనుకుంటే చిన్నగా ఏదో అవసరం ఉంటే అరెస్ట్ చేసినట్టునో చిన్న ఏదో కేసు గీసి పెట్టినట్లే చేసేసి ఇచ్చేపిచ్చేస్తే బీసీలందరూ కూడా ఒక సంతోషపడుతున్నారు. ఎస్, ప్రభుత్వం కూడా స్పందించింది, ఇలాంటి వ్యక్తులని ఏం సహించదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం సహించదు అని చెప్పేసి బీసీలందరూ కూడా చాలా ఆశాభావం సంతోషపడుతున్నారు. అట్లా సరే మీరు హెచ్చరించరు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న మాట్లాడిన దాంట్లో తప్పేముంది? వాడు అన్నాడు కాబట్టి వాటి ఎందుకంటాడు? దాని చాలా మంది తప్పని చెప్పి రెడ్డి సంఘాలు ఇవన్నీ తీన్మార్ మల్లన్న కేసులు పెట్టాలి ఇవన్నీ చేస్తారు కదా అంటారు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వెనకాల ఎక్కువ ఉన్నామా కొప్పు ఎట్టేసినా అందంగా కనిపిస్తున్నట్టు. ఇప్పుడు రెడ్డిలందరూ ఏంటంటే రెడ్డిలు అందరూ అసలు వాటిలో అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు బీసీలు ఎవరైనా మాట్లాడారా? వాడు అట్లా చేసి ఇట్లా చేసిన అని చెప్పి తీన్మార్ మల్లన్న ఆ స్టేజ్ మీద అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి వాడొక్కడే ఆ మాట అనుకుంటే ఆయన కూడా మాట్లాడలేడు కదా. ఆయన మాట్లాడినంత తప్పేముంది? ఇప్పుడు బీసీలు అందరి తరఫు నుంచి ఆయన ఒక తీన్మార్ మల్లన్న ప్రశ్నించాడు, తప్పేముంది? అంతే కదా. ఇప్పుడు బీసీ కులగణన ఒక సర్వే జరిగింది మొన్న. ఆ సర్వే మొత్తం తప్పు అని తీన్మార్ మల్లన్న అంటాడు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కువ పర్సంటేజ్ ఉన్న బీసీలు ఇప్పుడు ఎలా తగ్గుతారు, అప్పుడు తక్కువ ఉన్న ఓసీలు ఇప్పుడు ఎలా పెరుగుతారు అని అడుగుతుండ్రు. ఒకటే ఇందులో కూడా వాస్తవానికి ఏంటంటే బీసీల ఓట్ బ్యాంకు 2020 అది ఇంతమందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం 2022 మధ్యలో అప్పుడు చేసినప్పుడు బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నది. ఈ మధ్యలో అవసరం అనుకుంటే 2, 3, 4 ఏళ్ల లోపల అవసరం ఉంటే పెరగాలే తప్ప తక్కువ ఎట్లయితుంది? అదే కదా. వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని నడుచున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ, తక్కువ ఎట్లయితుంది? అది నువ్వైనా నేనైనా ఖచ్చితంగా ఎవరైనా అడగవలసిందే. అడిగేది తప్పేం లేదు. అందులో రెడ్డిల ఓట్ బ్యాంక్ ఎట్లా పెరుగుతుంది, బీసీల ఓట్ బ్యాంక్ ఎట్లా తక్కువ అవుతుంది? అంటే బీసీలు చచ్చిపోయారా? బీసీలు మొత్తం చనిపోయినట్ట? రెడ్డిలు పెరిగారు, బీసీలు చనిపోవడం అని కాదు. సరే, ఎంతమందికి ఏదైతే సర్వే చేసారో ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం ఒక 5-10 లక్షలు పెంచి ఏదైనా అవసరం అనుకుంటే ఇప్పుడు దాదాపు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒక 25-30 లక్షలు పెరిగింటారు. అవును, ఒక 25-30 లక్షలు పెరిగింటారు. అంతా కాకుండా కనీసం ఒక 5 లక్షలు 10 లక్షలు పెరిగి లేదనుకుంటే ఉన్న ఏదైతే బీసీల సంఖ్య ఏదైతే ఉందో ఎంత ముందుకు సర్వే చేసింది దానికంటే ఒక 5 లక్షలు 10 లక్షలు యాడ్ చేసేసి ఇచ్చినా కూడా బీసీలందరూ కూడా ఎస్ గుడ్ అన్నట్టు ఉంటున్నాయి. సర్వే చేసిన దాన్ని బీసీలు తక్కువ చేసేసి రెడ్డిలు ఎక్కువ. రెడ్డిలు ఎక్కువ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇప్పుడు రెడ్డిలకు సీట్లు ఏదో తక్కువ అవుతారు రేపు. అదే బీసీల సీట్లు ఎక్కువ, బీసీలకు సీట్లు మొత్తం ఇచ్చేస్తే రెడ్డిలకు తక్కువ అవుతున్న ఉద్దేశంతో రెడ్డిల సంఖ్య తక్కువ, బీసీల తక్కువ చేసేసి రెడ్డిల సంఖ్య పెంచవలసి వచ్చింది. అది క్లియర్ గా కనిపిస్తుంది కళ్ళము గల. అంటే దాంట్లో పెద్ద చెప్పుకునేది తీన్మార్ మల్లన్న గారు ఇది ప్రభుత్వం సర్వే కాదు, ఓన్లీ జానారెడ్డి సర్వే అంటున్నారు. జానారెడ్డి సర్వే అనేసి అంటే ఇక ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా ఇప్పుడు మీరు ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. ఒక్కరు చెప్తే కాదు, నాకు తెలిసి జానారెడ్డి ఒక్కడే చెప్తాను కాదు. ఇందులో ప్రభుత్వం కూడా అందరూ కలిసికట్టుగా ఆలోచన ఉంటేనే ఇలాంటి చిన్న విషయం కాదు కదా సర్వే విషయం అంటే.
రేపు అందరికీ సమాధానం చెప్పి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా అవన్నీ ఆలోచన చేసి ఉంటారు. ఒక జానారెడ్డి కోడి అనేసి అనడం కరెక్ట్ కాదు.